రాజేంద్ర అవనికైతే స్కూటీని గిఫ్ట్‌గా ఇస్తాడు. అది చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆరాధ్య అయితే. ఆరాధ్య స్కూటీ ఎక్కి నాకు కూడా స్కూటీ నేర్పించు మమ్మీ. నేను నిన్ను తీసుకుని వెళ్తానని చెప్పేసి ఆరాధ్య అంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే పల్లవి, శ్రేయాలకి మాత్రం పెద్ద షాక్ ఎదురవుతూ ఉంటుంది. ఇక్కడ శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరు కూడా పల్లవి, శ్రేయాల చేత ఇంటి పని అంతా చేయిస్తూ వాళ్ళిద్దరిని ముప్పతిప్పలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి రావాలని చెప్పి అవని ముగ్గురు కలిసి ప్లాన్ అయితే చేసుకుంటారు. ఇక వాళ్ళు తన అత్తయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు బంధు ఇక్కడ ఏమీ దొరకవు కాబట్టి నా స్కూటీ ఎక్కమని చెప్పి వాళ్ళ ఇంటికి వెళుతున్న తన అత్తయ్యని స్కూటీ ఎక్కించుకోవడానికి నేనిప్పుడు మీ కోడలుగా కాకుండా సర్వీస్ అమ్మాయిగా నేను మిమ్మల్ని ఆటో ఎక్కించుకుంటానని చెప్పి అంటుంది. అలా అనేసరికి తప్పనిసరి పరిస్థితిలో దుర్ముహూర్తం వచ్చేస్తుందని తన అత్తయ్య చెప్పడంతో ఇక అవని ఆటో ఎక్కి పార్వతి బయలుదేరుతుంది తన ఇంటికైతే. ఇక ఈలోగా ఏంటిదన్న కోపంగా ఉన్నామని ఆరాధ్య అడగడంతో వాడికి ఉన్నదే అది కదా అని రాజేంద్ర చెప్పడంతో కోపంగా వెళ్ళిపోతాడు అక్షయ్. దారిలో అవని, పార్వతి వెళుతూ ఉండగా ఇంకొకిద్దరు అక్కడ అవనినైతే ఆపుతారు. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉండి ఏమవుతుంది ఆవిడని చెప్పి అడిగేసరికి అమ్మ అని చెప్పి అవని అంటుంది. ఏంటి వరుసలు మారుస్తావు? అయితే మీరేమవుతారో చెప్పండి అని చెప్పనేసరికి నేను అత్తయ్యని, తను నాకు కోడలవుతుందని చెప్పేసి వాళ్ళతో చెప్పడంతో అత్తా కోడళ్ళంటే నిజంగా మీ ఇద్దరిలాగే ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా అత్తయ్య ఉంది, ఇలా ఎప్పుడు ఉండదంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్వతి ఎడమొహం పెడమొహంగా కూర్చుంటుంది అని చెప్పేసి పార్వతి ఎలాగైనా తనకి దగ్గరగా కూర్చోవాలని ఒక బ్రేక్ వేయడంతో పార్వతి చెయ్యి వేసుకుని కూర్చుంటుంది కోడలి మీద అయితే. ఇక ఇంటికి తీసుకుని రానే వస్తుంది. అత్తయ్య వస్తుందని ఎదురు చూస్తున్న పల్లవి అలాగే శ్రేయాలు ఇద్దరికీ కూడా ముందుగా అవని వచ్చి అవని వెంట పార్వతి వచ్చిందని చెప్పేసి పెద్ద షాక్ ఇస్తుంది. ఇద్దరు షాక్ అయిపోయి ఉండిపోతారు పల్లవి, శ్రేయ ఇద్దరు కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఇంటింటి రామాయణం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.